అందరికీ చిన్న విషయం షేర్ చేసుకుందామని వీడియో తీస్తున్నానండి. అయితే నిన్న నేను మా వారికి బాలేదని విజయవాడ వెళ్ళాము మేము. విజయవాడ వారధి వరకు కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళామండి. వారధి దగ్గర బస్సు దిగుదామని కంగారులో దిగేటప్పుడు మా పర్స్ మిస్ అయిపోయింది. అయితే పర్స్ వెంటనే మేము వెళ్ళాము, బస్సులో అడిగాం కానీ అప్పటికే పర్స్ మిస్ చేసేసారండి. బస్ స్టాండ్లో అంత గాలుపులో కూడా చాలా తిరిగాం మేము. ఎందుకంటే అది అత్యవసరమైన పరిస్థితి కాబట్టి, ఆయనకి హెల్త్ బాగాలేదని టెస్టులు కానీ నేను అందులో 15,000 రూపాయలు పట్టుకొని తీసుకొని వెళుతున్నానండి. ఏటీఎం కార్డు అన్నీ ఉన్నాయి. ఇదివరకు ఒకసారి ఇదే లాస్ట్ ఇయర్ బ్యాగ్ పోయిందండి, గోల్డ్ డబ్బు అంతా పోయింది. అయినా అలాగే ఆ దేవుడి దయవల్ల మళ్ళీ ఆయనే వాదార్పిచ్చాడు. చాలా రోజులు ఏడ్చాను, బెంగ పెట్టుకున్నాను. తర్వాత అనుకున్నాను ఎవరికైనా ఏదైనా బాధలు ఆ బాబా లాగా వాళ్ళకి అందజేసాడేమో అని సరిపెట్టుకున్నాను. కానీ నిన్న చాలా బస్ స్టాండ్లో దిగ్గాను, చాలాసేపు ఏడ్చేసానండి. దేవుళ్ళందరినీ తిట్టేశాను, బాబా నేను కూడా తిట్టేశాను. కానీ ఏదో ఎన్నో విధాలుగా మేము చిన్నదైనా సరే మంచి చేయడానికే చూస్తామండి. ఇప్పటికే 4-5 సార్లు మాకైతే ఫోన్స్ దొరికినాయి, ఐఫోన్ దొరికింది, అలాగే క్యాష్ దొరికింది. ఎవరిదా వాళ్ళకని అందజేసే వరకు కూడా మేము నిద్రపోము. ఎవరైనా అడిగితే 100 రూపాయలు మా దగ్గర ఉంటే 10 రూపాయలు పెట్టడానికే చూస్తాము. మాకే ఎందుకు ఇలా కష్టాల మీద కష్టాలు ఇస్తున్నాడని చాలా బాధపడ్డాను, చాలా ఏడ్చాను. హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు చాలా చాలా ఇబ్బంది పడిపోయామండి మేము. కానీ అంటారండి, ప్రతి మనిషిలో కూడా ఒక మంచితనం, ఒక మానవత్వం ఉంటుందనడానికి నిదర్శనంగా నిన్న చూశాను నేనండి. ఆయన హాస్పిటల్కి తీసుకెళ్ళగానే ఏదో నా దగ్గర ఉన్న కొంచెం చిన్న డబ్బులు ఆయన దగ్గర ఉంటే వాటితో మేము ఓపీ తీసుకున్నాము. లోపలికి వెళ్ళిన తర్వాత చాలా టెస్టులు రాశారు. ఆయన నీరసంగా ఉన్నారని చెప్పి చాలా భయపడిపోయాను. కానీ డాక్టర్ గారికి ఉన్న విషయం చెప్పేశానండి. సార్ నేను ఒకసారి వస్తున్నాం, బస్సులో పర్స్ పోయిందండి. పర్సులో కనీసం 15,000 20,000 కూడా గుర్తులేదు ఫ్రెండ్స్. అంత క్యాష్ పెట్టుకెళ్ళాను నేను, ఎందుకంటే ఎప్పుడు అంత తీసుకెళ్ళను. కానీ ఆయనకి బాగాలేదు, నొప్పి అది వస్తుంది అంటున్నారు, హార్ట్లో ఏమైనా టెస్టులు అవసరం అయితే. అలాగే వెళ్ళగానే చాలా టెస్టులు రాశారు. డాక్టర్ గారికి చెప్పగానే ఆయనలో నిజంగా భగవంతుడే మరి అలా అనిపించాడేమో నాకు తెలియదు, కానీ డాక్టర్లో కూడా ఇంత మంచోళ్ళు ఉంటారనిపించిందండి. ఎందుకంటే ఎవరైనా అయితే మాకెందుకమ్మా, ఎలా తెచ్చుకుంటారో తెచ్చుకోండి, మీరు ఎవరినైనా పంపించుకోండి అది ఇది అంటారు, కానీ అలా అనలేదండి. మాకు యూకో టెస్టు, ఈసీజీ టెస్టులన్నీ చక్కగా నా వంతుగా నా బిల్లులో రాయించుకుంటానని చెప్పి మమ్మల్ని పంపించి టెస్టులన్నీ నా దేవుడి రూపంలో ఆయన అలా వచ్చి మాకు చేయించారు ఫ్రెండ్స్, చేయించారు. అలాగే నేను ఆ టెస్టులు చేసిందని చాలా కంగారు పడిపోయాను. ఎందుకంటే చాలా బాగాలేదని చెప్పారు. వెళ్ళగానే చాలా దడొచ్చేసింది నాకు. ఇంకా అప్పటి వరకు దేవుడిని తిట్టిన నేను కూడా వెంకటేష్ నామాలు పెట్టుకొని, వెంకటేశ్వర స్వామి నామాలు, బాబా వారి పాటలు పెట్టుకొని వింటూనే ఉన్నాను. ఈ డబ్బులు పోతే పోయినాయి, ఆయనకి బాగుంది అని చెప్తే చాలా ఆశపడ్డాను. కానీ నిజంగా దేవుడి దయ వల్ల అండి ఆ టెస్టులన్నీ అయిన తర్వాత బాగానే ఉందని చెప్పారు. కాకపోతే గాలుపు వల్ల అలాగా కొంచెం జాగ్రత్తగా చూసుకోమన్నారు. చాలా సంతోషపడ్డాను. కానీ ఒక చిన్న విషయం చెప్తాను ఫ్రెండ్స్, ఎవరిదైనా సరే పర్సు కానీ, బ్యాగ్ కానీ, డబ్బులు కానీ ఏం దొరికినా మీకు వాళ్ళ అడ్రస్ తెలిస్తే తప్పకుండా పంపించేయండి. ఇది నా మనవి. ఎందుకంటే వాళ్ళ డబ్బులు ఒక పెళ్ళికి తీసుకెళ్ళొచ్చు, ఒక హాస్పిటల్కి వెళ్ళొచ్చు, ఒక ఆపరేషన్కి తీసుకెళ్ళొచ్చు. వాళ్ళు ఎంత బాధపడతారో మీకు తెలియదండి నిజంగాను. మాకు మొన్నసారి 30,000 బ్యాగ్ దొరికిందండి, పెళ్లి బట్టలు అంట డబ్బులు. మేము వెతుక్కొని వెళ్ళి మా వారు నేను కోడేలు రోడ్లో వాళ్ళని ఎక్కడున్నారని వెతికెళ్ళి ఇచ్చేసి వచ్చాము. వాళ్ళ అమ్మాయి పెళ్ళైందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు. అలా వాళ్ళ చిన్న అవసరమే మనకి ఈరోజు ఒక 10 రోజులు, ఒక నెల రోజులు ఆ డబ్బు తినేస్తామండి, అంతటితో మనకు అయిపోద్ది, సరదా తీరిపోద్ది అనుకుంటున్నారు. కానండి కష్టానికి తగ్గ ప్రతిఫలం ఆ భగవంతుడు ఇస్తాడండి. మనం పడ్డ కష్టానికే ప్రతిఫలం ఇస్తాడు. ఎదుటోడి డబ్బులతోటి మనం తింటే దానికి ప్రతిఫలం ఉండదు ఫ్రెండ్స్. 10 రోజులు తినేస్తాము, సరదాగా ఎంజాయ్ చేస్తాం అంతే. దయచేసి కోరుకునేది ఒకటండి, ఆ పర్సు నాకు మళ్ళీ పంపిస్తాడు. ఎందుకంటే బస్సులో వెంటనే తీసేసుకున్న వాళ్ళే నాకు ఇచ్చేవాళ్ళు అయితే అక్కడే ఇచ్చేవారు. కానీ ఒకటి కోరుకుంటున్నానండి, ఆ డబ్బులు ఎవరైనా సరే ఎప్పుడైనా పోగొట్టుకుంటే వాళ్ళ అడ్రస్ తెలిస్తే తప్పకుండా పంపించి. నేను నా బాబా అన్నయ్య కూడా మనబాగోక, కానీ ఒకటి ఎలాగో మళ్ళీ సంపాదించు, మళ్ళీ ఎలాగోలా కష్టపడవచ్చు. కానీ ఆ డబ్బులు ఎంతో ఉపయోగం అండి, నాకు ఎంతో ఉపయోగం. నేను చాలా బాధపడ్డాను నిన్న. ఇవాళ దయచేసి ఎవరైనా ఏమైనా దొరికి ఉంచొద్దు ప్లీజ్ ఫ్రెండ్స్, వెంటనే పంపించేయమని కోరుకుంటున్నాను. ఇంకో ఫ్రెండ్స్, మనం డబ్బే ముఖ్యమేమో, డబ్బుతోటే పని అవుద్ది అని అనుకుంటాం కానండి, మనం చేసే మంచి పనులు నేను చాలా విషయాల్లో చూసాను. అలాగే ఈరోజు ఆ డాక్టర్ గారి రూపంలో నాకు చాలా మంచి జరిగిందండి. ఆ దేవుడే ఆ డాక్టర్ రూపంలో వచ్చి టెస్టులన్నీ చేయించారు. నేను ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి అండి, ఎటెళ్ళాలో అర్థం కాని పరిస్థితిలో ఆ డాక్టర్ గారు ఒక దేవుళ్ళ మంచి మాకు అలా చేసింది. మీరు కూడా వీలైనంత వరకు తోస్తే చిన్న చేయండి.
దయచేసి ఉంచుకోవద్దు ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.